17వ అధ్యాయం. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దెబ్బగానగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును. ఎవడును వాటిని బెదరింపకుండా మందలు అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృశించిపోవును. చేను కోయివాడు దంట్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లుండును. రెఫాయిము లోయలో ఒకడు పరిగేరునట్లుండును. అయినను ఒలీవ చెట్లు దులుపగా పైకొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలియుండునట్లు, ఫలభరితమైన చెట్టున వాలుకొమ్మల యందు 3-4 పండ్లు మిగిలియుండునట్లు దానిలో పరిగె పండ్లుండునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవతా స్తంభమునైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమ్మును సృష్టించిన వాని వైపు చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీల భయము చేత అడవిలోను కొండ శిఖరం మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె నగును. ఆ దేశం పాడగును. ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి. నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసి కొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి. వాటిలో అన్యమైన ద్రాక్షావలులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. గొప్ప గాయములను మికుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కొచ్చబడును. ఓహో, బహు జనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించును. జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును. జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదరించును. వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీది పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు, తుపాను ఎదుట గిరగిర తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు. సాయంకాలమున తలడిల్లుదురు, ఉదయము కాకమునుపు లేకపోవుదురు. ఇదే మమ్మను దోచుకొని వారి భాగము, మా సొమ్ము దొంగిలు వారికి పట్టుగతి ఇదే.